రాథోడ్ బాధపడుతున్నట్టు యాక్టింగ్ చేస్తూ అమర్తో ఇలా అంటుంటాడు. సార్, నేను మీ కింద పని చేస్తున్నానా, ఆ మిస్సమ్మ కింద పని చేస్తున్నానా? నేను మీకు నమ్మిన బంటును సార్, ఆ మిస్సమ్మకి కాదు. మీరు నన్ను అనుమానిస్తున్నారా అని వెక్కిళ్ళు పెడుతూ ఏడుస్తున్నట్టు యాక్టింగ్ చేస్తూ ఉండగా, సరే సరే ఆగు, నువ్వు ఎక్స్ట్రాలు చేయకు, కానీ నేను వెళ్ళి బాగి బ్యాగ్ని చెక్ చేసి వస్తాను అని అంటూ అమర్ లోపలికి వెళ్ళగానే తీన్మా డ్యాన్స్ చేస్తాడు రాథోడ్. ఆ బాగి కిచెన్లో నిలబడి ఏదో ఆలోచిస్తూ పండ్లు కొరుకుతూ ఉంటుంది. మనోహరి అద్దం ముందు నిలబడి మోడ్రన్గా రెడీ అయి అందానికి మెరుగులు దిద్దుతూ ఉంటుంది. మనోహరి రూమ్ బయట యాదమ్మ కాపలాగా ఉంటుంది. హాల్లోకి వచ్చిన అమర్ హాల్లో ఎవరు లేకపోవడం, బాగి కిచెన్లో ఉండడం చూసిన అమర్ మెల్లిగా బాగి రూమ్లోకి వెళ్తాడు. సగం డోర్ వేసేసి బాగీ రూమ్ని చెక్ చేయడం స్టార్ట్ చేస్తాడు. కబ్బోర్డ్లో నుండి బాగీ సూట్ కేస్ని బయటికి తీసి బెడ్ మీద పెట్టి చీరలన్నీ ఒక్కొక్కటిగా తీస్తూ అందులో ఫొటోస్ ఏమైనా ఉన్నాయా అని వెతుకుతూ ఉంటాడు అమర్. ఇక కిచెన్లో ఉన్న బాగీ దగ్గరికి రాథోడ్ వచ్చి, మిస్సమ్మ, నీ ప్లాన్ సక్సెస్ అయింది సార్, ఆఫీస్కి వెళ్ళలేదు అని అంటూ ఉండగా, అవునా, ఎలా ఎంగేజ్ చేశావు అని సంతోషంగా అడుగుతూ ఉంటుంది బాగీ. నీ లగేజ్ చెక్ చేస్తే తన కూతురి ఫోటోలు ఏమైనా బయటపడతాయా అని చిన్న ఐడియా ఇచ్చానంతే. నీ లగేజ్ చెక్ చేయడానికి నీ రూమ్లోకి వెళ్ళారు సార్ అనగానే బాగి ఉలిక్కి పడుతుంది. వామ్మో అంటూ తలపైన 2 చేతులు పెట్టుకొని షాక్ అవుతుంది. ఏమైంది మిస్ అమ్మ అని రాథోడ్ అడుగుతూ ఉండగా, నా సూట్ కేసులో నేను బుజ్జమ్మ కలిసి దిగిన ఫోటో ఉంది, అది గనక ఆయన కంటపడిందో అంతా వృధా అయిపోతుంది అని అంటూ ఉంటుంది బాగి. అయ్యో అని రాథోడ్ కూడా షాక్ అవుతాడు. నాకు తెలీదు మిస్ అమ్మ, తొందరగా వెళ్ళు అని అంటూ ఉండగా బాగి టెన్షన్గా బయటికి వస్తూ ఉంటుంది. రణ్వీర్ మనోహరిని కిడ్నాప్ చేయడానికి కారులో వస్తూ ఉంటాడు. అమర్ సూట్ కేసులో నుండి బాగీ చీరలన్నీ తీస్తూ చెక్ చేస్తూ ఉంటాడు. ఇంతలో పాట పాడుతున్నట్టు యాక్టింగ్ చేస్తూ కావాలనే అమర్కి వినబడేలా గట్టిగా సౌండ్స్ చేస్తూ లోపలికి వస్తూ ఉంటుంది బాగీ. బాగీ రాకని గమనించిన అమర్ వెళ్ళి మిర్రర్ వెనకాల దాక్కుంటాడు. లోపలికి వచ్చి ఎవరితో మాట్లాడుతున్నానో యాక్టింగ్ చేస్తూ తనలో తానే గట్టిగా మాట్లాడుకుంటూ రూమ్లోకి వస్తుంది బాగి. బెడ్ పైన ఉన్న తన బ్రీఫ్ కేస్ని చూస్తూ, ఏంటోయ్, నా బ్రీఫ్ కేస్ ఏంటి ఇలా ఓపెన్లా ఉంది, నా చీరలన్నీ ఇలా ఉన్నాయేంటి, ఎవరు వచ్చి చూసారోయ్ అని అంటూ, నా చీరలతో ఎవరికి పని ఉంటుంది అని అంటూ ఒంటరిగానే ఉన్నట్టే ఎవరితో మాట్లాడుతున్నట్టు యాక్టింగ్ చేస్తూ ఉంటుంది బాగి. తను నన్ను చూసేసిందా, ఓయ్ అంటూ మాట్లాడుతుంది కదా, ఎవరితో మాట్లాడుతుంది బాగి అని అనుకుంటూ ఉంటాడు అమర్ మిర్రర్ వెనకాల దాక్కుని. చీరలన్నీ మడత పెడుతూ ఇంకా ఇలా అంటూ ఉంటుంది బాగి. నా రూమ్లోకి ఎవరొచ్చారోయ్, నా బ్యాగ్ ఎవరు చెక్ చేశారు, మిలిటరీ ఆఫీసర్ ఇంట్లోనే దొంగలు పడ్డారంటే ఇంకా ఎవరికి సెక్యూరిటీ ఉంటుంది అని వెటకారంగా అంటూ ఉంటుంది బాగి. పండ్లు కొరుకుతూ ఉంటాడు అమర్. ఇక చీరలన్నీ మడత పెట్టి బ్రీఫ్ కేస్లో పెట్టేసి మిర్రర్ ముందుకు వెళ్ళి ఇలా అంటూ ఉంటుంది బాగి, నువ్వు చాలా బాగున్నావే, అందంగా ఉన్నావు, దేవకన్యలా ఉన్నావు అని అంటూ ఉండగా పండ్లు కొరుకుతూ ఉంటాడు అమర్. నిన్ను చూసి కొందరు సంతోషపడతారు, ఇంకొందరు కుళ్ళుకుంటారు, కొందరేమో లోపల సంతోషపడుతూ బయటికి కోపంగా ఉన్నట్టు యాక్టింగ్ చేస్తుంటారు కదండీ అని సాగతీస్తూ ఉంటుంది బాగి. నేను ఉన్నట్టు తెలిసిపోయిందా, అందుకే ఇలా డబుల్ మీనింగ్లో మాట్లాడుతుందా అని అమర్ మనసులో అనుకుంటూ ఉంటాడు. మరోవైపు మనోహరి చక్కగా మోడ్రన్గా రెడీ అయి బయటికి రాగానే చెంబ కళ్ళు తిరిగినట్టు యాక్టింగ్ చేస్తూ ఉంటుంది. ఎలా ఉన్నాను అని మనోహరి అడుగుతూ ఉండగా, వామ్మో, దిష్టి బొమ్మలా ఉన్నావంటే చంపేస్తుందేమో అని మనసులో అనుకున్న చెంబ మందంగా ఉన్నారు అనిస్తుంది. అని మనోహరి అనగానే, ఒక 10-15 ఇయర్స్ బ్యాక్ ఇలా రెడీ అయ్యి ఉంటే బాగుండేది, ఇప్పుడు మాత్రం అని అంటుండగా, నీకు టేస్ట్ లేదు, శ్మశానంలో తిరుగుతూ ఆత్మలతో మాట్లాడే నీకేం టేస్ట్ ఉంటుంది అని అంటూ ఉంటుంది యాదమ్మని మనోహరి. మరి నన్నెందుకు అడిగినట్టు అంటుండగా, బుద్ధి తక్కువై అడిగాను అని అంటుంటుంది మనోహరి. అవును, నీ
మాటల్లో తెలుస్తూనే ఉంది, ఈ మధ్యలో బుద్ధి తక్కువ పనులే చేస్తున్నావు అని మనసులో అనుకుంటుంది ఈ యాదమ్మ. మరోవైపు రణ్వీర్ కార్ వచ్చి ఇంటి ముందు ఆగుతుంది. ఈ టైంలో అమరేంద్ర ఆఫీస్కి వెళ్ళిపోయి ఉంటాడు సార్ అని లాయర్ చెప్పగానే నాకు కావాల్సింది కూడా అదే అని అంటూ ఉంటాడు రణ్వీర్. మనోహరి రాథోడ్ దగ్గరికి వచ్చి రాథోడ్ అని పిలవగానే మనోహరిని చూసిన రాథోడ్ కళ్ళు తిరిగి పడిపోతాడు సోఫాలో. ఏంటి మేడం ఈ కొత్త అవతారం అని అంటూ ఉంటాడు రాథోడ్. ఏంటి నేను బాలేనా అని అంటుండగా అది చాలా చిన్న మాట మేడం, ఏంటి చండాలమైన అవతారం అని అనగానే నీకు యాదమ్మకి టేస్ట్ లేదు రాథోడ్ అంటుంది మనోహరి. అబ్బో మీకే టేస్ట్ ఉంది కానీ అని వెటకారంగా రాథోడ్ అంటుండగా అమరెక్కడా అని అడుగుతుంది ఆ మనోహరి. రూమ్లో ఉన్న అమర్ని చూసి అమ్మో ఇప్పుడు చెప్తే డిస్టర్బ్ చేస్తుందేమో, ఎందుకు కాసేపు దీన్ని ఆడుకుందాం అంటూ సార్ బయట ఫోన్ మాట్లాడుతున్నారు వెళ్ళండి అనడంతో బయటికి వెళ్తుంది మనోహరి. బయటికి వస్తున్న మనోహరిని తన అవతారాన్ని చూసిన లాయర్ మనోహరి గారేంటండి ఇలా రెడీ అయ్యారు బయటకు వస్తున్నారు అని అనగానే మనోహరి అవతారాన్ని చూసిన రణ్వీర్ కోపంతో ముఖం చిట్లిస్తాడు. డ్రైవర్ తన దగ్గర దాకా కార్ పోని అని అంటూ మనోహరి దగ్గర దాకా కార్ పోగానే మనోహరిని లాగి కార్లో పడేసి లాక్ చేసి డ్రైవ్ చేయమంటాడు రణ్వీర్. నువ్వా అని అంటుంది మనోహరి. చెప్ అని అంటూ కార్ పోనిస్తాడు రణ్వీర్. మరోవైపు ఏమండి నేను వాష్రూమ్లోకి వెళ్తున్నాను అని గట్టిగా అరుస్తూ ఉంటుంది బాగి. నాకే చెప్తుందా అని అమర్ కన్ఫ్యూజ్ అవుతూ ఉండగా రాథోడ్ రూమ్ డోర్ కొట్టగానే ఈ టైంలో నా రూమ్ డోర్ ఎవరు కొడుతున్నారు అని బాగి అంటూ వెళ్ళి డోర్ ఓపెన్ చేస్తుంది బాగి. మా సార్ ఉన్నారా మిస్ అమ్మ అంటుండగా మీ సార్ నా గదిలో ఎందుకుంటారు, నేనంటే ఆయనకి పీకల దాకా కోపం అని అంటుంది బాగి. లేదు మిస్ అమ్మ నువ్వంటే ఆయనకు కోపం కాదు ప్రేమ, అందుకే నువ్వు కింద పడకుండా పట్టుకున్నా చూసావా అని అంటూ ఉండగా లేదు లేదు నేనంటే ప్రేమ ఉన్నట్టు నాకు అనిపించట్లేదు, అదంతా యాక్టింగ్ అనిపిస్తుంది అని అంటూ ఉంటుంది బాగి. పోనీ ఇప్పుడు మా సార్ ఉన్నారా అని అడుగుతుండగా మీ సార్ నా రూమ్లో ఎందుకుంటారు, నా రూమ్లో లేరు, కానీ మీ సార్ ఏదైనా నా రూమ్లోకి వస్తానని చెప్పారా, నా బ్రీఫ్ కేస్ అంతా ఓపెన్ చేసుంది, శారీస్ అన్నీ పక్కన పడ్డాయి, ఎవరో నా లగేజ్ని నా రూమ్ అంతా చెక్ చేసినట్టు అనిపిస్తుంది అనగానే చచా ఆయన మిలిటరీ ఆఫీసర్, ఆయన ఎందుకు అలా చేస్తారు అని అనగానే నేను మిలిటరీ ఆఫీసర్ భార్యని కదా, నా లగేజ్ చెక్ చేసే అధికారం ఆయనకు ఉంటుంది కదా అని అనేస్తుంది బాగి. దాంతో కాస్త ప్రౌడ్గా ఫీల్ అవుతాడు అమర్. ఇప్పుడు మా సార్ మీ రూమ్లోకి రాలేదంటావు అంతేనా అని రాథోడ్ అడుగుతుండగా అవును అంటుండగా సరే నేను వెళ్ళి వేరే చోట వెతుక్కుంటాను అంటూ రాథోడ్ వెళ్ళిపోగానే రూమ్ డోర్ క్లోజ్ చేసి నేను వాష్రూమ్లోకి వెళ్తున్నానండి అని అంటూ వెళ్ళి వాష్రూమ్లోకి వెళ్ళిపోతుంది బాగి. అమర్ తొందరగా డోర్ తీసుకొని వెళ్ళిపోతాడు. బయటికి వచ్చిన అమర్ని చూస్తూ ఎక్కడికి వెళ్ళారు సార్ అని అడుగుతుండగా తన రూమ్లోనే ఉన్నాను అని అంటాడు అమర్. తనంటే కోపం అంటూ ఇంతసేపు రూమ్లో ఎలా ఉన్నారు అని అడుగుతాడు రాథోడ్. అప్పుడు అమర్ నేను మిర్రర్ వెనకాల దాక్కున్నాను కానీ నేను తన రూమ్ చెక్ చేస్తున్నానని నువ్వు చెప్పావా, ఏమండి అంటూ మాట్లాడింది అని అడుగుతాడు అమర్. లేదు అండి నేను చెప్పలేదు సార్, ఒంటరిగా ఉంది కదా మీతో మాట్లాడుతున్నట్టు ఊహించుకుంటుందేమో అలాగే అలవాటు చేసుకుందేమో అంటుండగా తను నన్ను పిల్లల్ని వదిలిపెట్టి వెళ్ళిపోయింది, అలా ఎందుకు అలవాటు చేసుకోవాలి అని కోపంగా అంటాడు అమర్. మరోవైపు ఒక గెస్ట్ హౌస్ దగ్గరికి రణ్వీర్ మనోహరిని లాక్కెళ్తాడు. నన్నెందుకు తీసుకొచ్చావు అని అంటూ ఉండగా చి నీతో నాకు అవసరం ఏంటి, నీ గిటాప్ ఎలా ఉందో చూసుకున్నావా, ఈ అవతారం ఏంటి అంటూ ఉండగా నీ భార్యలా మాట్లాడకు, నీకు నాకు సంబంధం లేదు అని మనోహరి అనగానే నీలాంటి వాళ్ళకి దూరంగా ఉండాలని నాకు ఉంది, కానీ నా కూతురు కావాలి నాకు, నా కూతురు ఎక్కడుందో చెప్తావని అడ్డమైన పనులు చేయించావు, నేను జైల్లో పడ్డాను, ఒక్కసారైనా చూడ్డానికి వచ్చావా అని రణ్వీర్ నిలదీస్తూ ఉంటాడు మనోహరిని. నేను బిజీ అయ్యాను అంటుండగా నీ గెటప్ చూస్తుంటే తెలుస్తుంది కానీ నా కూతురు నాకు కావాలి అంటాడు రణ్వీర్. నీ కూతుర్ని అమర్
అరుంధతి ఇంటికి తీసుకొచ్చారంట. అనగానే ఆరు చనిపోయాక మళ్ళీ అనాథాశ్రమంలో వదిలిపెట్టారా అని అడుగుతుండగా అనుకోనలా అని అంటుంది మనోహరి. అంటే నా కూతురు ఇప్పుడు ఆ ఇంట్లోనే ఉందా? ఆ నలుగురు పిల్లల్లో ఒకతే నా కూతురా అని రణ్వీర్ ఆశగా అడుగుతుండగా మనోహరి లాయర్ ఇద్దరు షాక్ అవుతారు. అంజుయే రణ్వీర్ మనోహరిల కూతురన్న నిజం బయటపడనుందా? రాను ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.